గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలామంది ఫండ్ స్విచ్చింగ్ ఎలా చేయాలో తెలియట్లేదు. మీరు టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ అని కస్టమర్ యాప్లోకి వెళ్ళిపోయి ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఓటీపీ పడిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మై పాలసీలు మనకి ఎన్ని పాలసీలు ఉన్నాయి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. సో 1, 2, 3, 4 పాలసీలు నాకు కనిపిస్తున్నాయి కదా. అయితే ఇందులో ఫండ్ స్విచ్చింగ్ ఎలాగే ఇప్పుడు చూద్దాం మనం. పాలసీ తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పక్కన క్విక్ సర్వీసెస్ వ్యూ ఆల్ అని చూసారా. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫండ్ స్విచ్ కరెంట్ ఫండ్ అని చూసారా, అక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ డన్ అని క్లిక్ చేసి ప్రొసీజర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ ఫండ్లో ఉందో ఫస్ట్ కనిపిస్తుంటుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే మిడ్ క్యాప్ మొమెంటం ఫండ్ ఉంది, దాన్ని తీసుకొచ్చి నేను ఎంత ఏది ఫండ్లో ఉందో కనిపిస్తుంది, ఎంత ఫండ్ వాల్యూ ఉందో కనిపిస్తుంది, ఏ ఫండ్ ఉందో కనిపిస్తుంది. ఇందులో నుంచి ఎంత పర్సంటేజ్ తీస్తున్నాం అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నేను ఏం చేస్తున్నా అంటే 100% తీసేస్తున్నాను. మొత్తం తీసేసి ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ నాకు కావాల్సిన ఫండ్లోకి మార్చుకుంటున్నాను. హోల్ లైఫ్ ఇన్కమ్ ఫండ్, హోల్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్, హోల్ లైఫ్ ఫ్లెక్సీ ఇన్కమ్, హోల్ లైఫ్ స్టేబుల్ గ్రోత్ ఫండ్ దీంట్లో పెడుతున్నాను. నేను ఎంత పర్సెంటేజ్ పెడుతున్నాను? 100% పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకు కన్సర్న్ అడుగుతుంది అనమాట. ఇక్కడ దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేసేస్తే అయిపోయింది, మూవ్ అయిపోయింది. దట్స్ ఇట్. ఓకేనా? ఇలా మనం ఫండ్ స్విచ్ చేసుకోవచ్చు.